హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అన్ని రకాల టిఫిన్స్లోకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే టమాటా పల్లి చట్నీని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో చిన్న కప్పు దాకా పల్లీలు వేసుకోవాలి. అలాగే హాఫ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. మనం తినే స్పైసీని బట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇందులో 2 రెమ్మలు కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి. 4-5 నిమిషాల పాటు ఇలా కదుపుకుంటూ వేగించుకున్నట్టయితే వేరుశనగ గుళ్ళు లోపల దాకా బాగా వేగి ఈ చట్నీ కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్న విధంగా వేరుశనగ గుళ్ళు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు 1 కప్పు దాకా వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు త్వరగా మగ్గటానికి ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఈ టమాటా ముక్కలను మూత పెట్టి మగ్గించుకోవాలి. 2-3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్నట్టయితే టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ టమాటా ముక్కలను కూడా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లోకి తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ మూత పెట్టి ఫోర్స్గా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నిమ్మకాయలు తీసుకుని హాఫ్గా కట్ చేసుకుని గింజలు లేకుండా రసం పోసుకోవాలి. నిమ్మరసం పోసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా పోసుకుని మిక్సీ జార్ మూత పెట్టి మళ్ళీ ఒకసారి ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని టమాటా పల్లి చట్నీని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఈ టమాటా పల్లి చట్నీ ఇడ్లీ, దోశ, బజ్జీ, వడ, ఊతప్పం, ఉప్మా ఏ టిఫిన్స్లోకైనా సరే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, పుల్లగా చాలా రుచిగా ఉండే టమాటా పల్లి చట్నీని చాలా టేస్టీగా ఇలా తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.